అంటే హ్మ్. మీరు కాలేజ్ లైఫ్ ఎలా ఉంటది? లవ్ స్టోరీ ఎలా ఉంటది? హ్మ్. ఒకవేళ జాబ్ చేస్తే ఎలా ఉంటది? బిజినెస్ చేస్తే ఎలా ఉంటది? లాస్ట్‌కి ఏం చేయాలి? ఇన్ని యాడ్ చేశారు ఒక బుక్‌లో మీరు. అంటే ఒక 20-30 ఇయర్స్ మధ్యలో హ్మ్. లైఫ్ ఎలా ఉంటదని మీరు కంప్లీట్‌గా చూపించారు ఆ బుక్‌లో. నేను అనుకున్నది గూడా అదే అనుకున్నాను. హ్మ్. 20-30 మధ్యలో ఎవరైతే ఫేస్ చేస్తుంటారో, హ్మ్. వాళ్ళందరికీ ఇది నా కథే అనిపిచ్చాలి. ఓకే. చదువుతున్న వాళ్ళందరికీ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే మేము చదువుతున్నాం అనుకోవాలి. ఈ బుక్ వాళ్ళ ప్రాబ్లమ్‌కి ఏదో దానికి ఎక్కడో ఒక చోట సొల్యూషన్ అనిపిచ్చాలి. హ్మ్. బుక్ చదివామంటే ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చదివామనేదే కాకుండా, హ్మ్. ఒకానొక పాయింట్‌లో ఆగిపోయామని బాధపడుతూ ఉంటారు గదా! వాళ్ళకి అవును. ఎంతో కొంతన్నా మన అక్షరాలు ధైర్యాన్ని ఇవ్వాలి అన్నది మెయిన్ ఉద్దేశ్యంతో మొత్తం అన్ని ఎలిమెంట్స్ దాంట్లో యాడ్ చేశాను. ఓకే. కానీ హ్మ్. అంటే 20-30 ఇయర్స్ మధ్యలో మీరు రాసానంటారు. కాకపోతే ఈ ఏజ్‌లో చదివే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు గదా! అలా ఏం లేదు. హ్మ్. ఒక ఈవెన్ హ్మ్. 10థ్ క్లాస్ పిల్లలు, ఇంటర్ పిల్లలు గూడా చదివి బాగుందన్నా అని చెప్పిన వాళ్ళు గూడా ఉన్నారు. చిన్న ఓకే. చిన్న నేను అనుకోలేదు అంత చిన్న పిల్లలు చదువుతారని. ఓహ్! ఇంటర్ వాళ్ళు కొంతమంది 10థ్ క్లాస్ పిల్లలు గూడా బాగుంది, ఇన్‌స్పిరేషన్‌గా ఉంది అని చదివిన వాళ్ళున్నారు. ఓకే. సో, దీనికంటూ ఒక బ్యారియర్ లేదు. వీళ్ళ కోసం మాత్రమే ఈ ఏజ్ హ్మ్. వాళ్ళకనే లేదు. సో, మనము మెయిన్‌గా ఏంటంటే ఒకళ్ళకి కష్టాల్లో ఉన్నప్పుడు బాగుపడాలి అన్న ఉద్దేశ్యంతో రాసినప్పుడు ఎవరికైనా చదువుకుంటారు. ఎవరు బాగుపడ్డా ఆనందమే. అవును. హ్మ్. కానీ ఇంపాక్ట్ మాత్రం ఈ ఏజ్‌లో ఈ 10 ఇయర్స్‌లోనే ఎక్కువ చూపిస్తది చదివిన వాళ్ళకి. ఇంపాక్ట్ ఎక్కువ ఎందుకు చూపిస్తదంటే 20-25లో ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువుంటుంది. హ్మ్. 25-30 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువుంటుంది. అంటే ఈ ఏజ్‌కొచ్చేసరికి రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అవును. 20 టు రియల్ టు స్ట్రగుల్స్ ఏంటో స్ట్రగుల్స్ స్టార్ట్ స్టార్ట్ అవుతాయి. అవుతాయి. ఫస్ట్ 20-25 ఇయర్స్ మధ్యలో అంత పెద్ద ప్రెషర్స్ ఉండవు. అంత పెద్ద హ్మ్. ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే ఇంట్లో నుంచి కూడా ఏం పెద్ద ఫోర్స్ ఉండదు. 20-25 మధ్యలో నిన్నేం అంత ఫోర్స్ చేయరు జాబ్ చేయమని. హ్మ్. అంత ఫోర్స్ చేయరు పెళ్లి చేసుకోమని. బట్ అవును. ఎప్పుడైతే 25 క్రాస్ అయ్యి 26, 27 ఎళ్తున్నా అంటే ఎవ్రీ ఇయర్ ఒక డేంజర్ బెల్ మోగినట్టే. ఎవ్రీ ఆహ్, ఇయర్ కాదు అసలు ఎవ్రీ ఆ! మంత్ మోగినట్టు మోగుతుంటాయి. డేంజర్ బెల్స్ మోగుతుంటాయి. ఏం హ్మ్. చేస్తున్నావు? ఏం సాధించావు? నెల గడిచిపోతుంది అంటే ఒక క్వెషన్ రన్ హ్మ్. అవుతుంది. కొన్ని కొన్ని కంపారిజన్స్ మొదలవుతుంటాయి ఇంట్లో. అవును. ఎదురింటి వాడిని చూడు, పక్కింటి వాడిని చూడు, వాడు ఇలా ఎళ్తున్నాడు, నువ్వు ఇలా ఎళ్తున్నావు, నువ్వేమో ఇంకా ఏం సాధించలేదు. హ్మ్. అప్పటికి ఇయర్స్ గడిచిపోతుంటాయి. ఒక రియలైజేషన్ మొదలవుతుంది. అరే! అనవసరంగా ఆ రోజు అది చేశా నేను. హ్మ్. అనవసరంగా ఆ డెసిషన్ తీసుకున్నా. అక్కడే ఉండింటే బాగుండు. ఇలా ఎన్నో థాట్స్ వస్తుంటాయి. మనము ఇయర్స్ పాస్ ఆన్ అయ్యే కొద్దీ. ఓకే. అలాంటి సిట్యుయేషన్‌లో ఏంటి అంటే కొన్నిసార్లు మనల్ని మనమే డీమోటివేట్ చేసుకుంటాం. అరే! ఆ రోజు హ్మ్. తప్పు చేశానేమో, అసలు అలా వాళ్ళ మాటలు ఇనుంటే బావుండు, వీళ్ళ మాటలు ఇలా ఎన్నో థాట్స్ వస్తుంటాయి. మనము ఒకవైపేమో ముందుకెళ్ళలేమని బాధపడుతుంటాం. హ్మ్. ఒకవైపేమో ఏంటి నా జీవితం ఇంతటితో ఆగిపోయిందా? ఇంకా హ్మ్. 20-25 మధ్యలో ఉండే ఆ ఉడుకు రక్తం గూడా కొంచెం చల్లబడుతుంటది. రియాలిటీ అవును. అర్థమవుతుంటది. అయ్యో! ఇంకా అప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా చేస్తాం, ఏదైనా సాధించేస్తాం అన్న అది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది రియాలిటీ. ఓకే. హ్మ్. ఇంతేనేమో అని ఇదంతా ఇక్కడ రియలైజ్ అయ్యి 25-30 మధ్యలో ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుందని నాకి అనిపిచ్చింది. అవును. అందుకే అంటే చాలా దాన్ని చూస్తే కొన్ని కొన్ని వర్డ్స్ లైన్స్ ఆ 2 లైన్స్ రాసారు కదా మీరు. హ్మ్. అవైతే చాలా ఇంపాక్ట్‌గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నేను ప్రతి ఆ 2 లైన్స్‌ని అండర్‌లైన్ చేసుకుంటూ వెళ్ళాను బుక్ చదువుతున్నంత సేపు. థాంక్ యూ అండి. అంటే హ్మ్. ఆ వర్డ్స్ ఎలా మీరు దాన్ని రాస్తారు? అది అర్థం కాలేదు నాకు. నార్మల్ స్టోరీ అంటే ఎవరైనా రాస్తారు. కానీ ఆ స్టోరీకి ఆ లైన్స్‌తో ఫుల్‌ఫిల్ చేయడం అనేది చాలా కష్టం. అంటే మా బలమే అది గదా! అంటే నేను ఒక ఎన్ఎస్ఎన్ డాక్స్ అనే పేజ్‌లో 5 ఇయర్స్ నుంచి రాస్తూ జస్ట్ 2 లైన్స్ కొటేషన్సే రాస్తున్నా. హ్మ్. ఒక ఒక పర్టిక్యులర్‌గా డిజైన్ జేయబడ్డ పేజ్ ఎన్ఎస్ఎన్ టాక్స్ తెలుగు. ఓకే. దాంట్లో ఎవ్రీ డే ఒక 2 లైన్స్ మోటివేషనల్ కోట్స్ పెట్టడం అన్నది హ్మ్. ఇంకా అది ఇంకా నా లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. ఓకే. ఈరోజు పెట్టలేదు, ఈరోజు పోస్ట్ చేయలేదు అనకుండా ఎవ్రీడే రాయడం అలవాటయింది. సో, హ్మ్. అలా రాసినప్పుడు దగ్గర దగ్గర 4000కి పైగా కోట్స్ రాశాను. హ్మ్. ఆ 4000 కోట్స్ రాసినప్పుడు మామూలు జనరల్‌గా రాసిన కోట్సే అంత బా రాసి ఇంకిప్పుడు ఓన్ బుక్ రాసినప్పుడు దాంట్లోకి యాప్ట్ అయ్యే కోట్స్ రాయాలన్నప్పుడు ఇంక మన బలమేంటో మనమే చూపించుకోవాలి. మనం ఓకే. ఎందులో బలంగా ఏది ఎక్కడ యాప్ట్ అవుతుంది అన్నది. సో, హ్మ్. కోట్స్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా చాలా బలంగా ఆలోచించి ఎక్కడ ఏ పదాలైతే ఉపయోగపడతాయి, ఎక్కడ ఏ లైన్స్ ఈ స్టోరీకి యాప్ట్ అవుతాయి. కొన్ని హ్మ్. ఇంతకుముందు రాసిన లైన్స్ తీసుకొచ్చి స్టోరీలోకి యూజ్ అయ్యేలాగా పెట్టడం. ఇవన్నీ హ్మ్. అనలైజ్ చేసి బాగా రాసినందుకు అవి బాగా ఎగ్జాక్ట్‌గా రీడర్స్‌కి బాగా తగులుతున్నాయి అవి. ఓకే. అంటే ఆ లైన్స్ ఆ స్టోరీకి
అంటే చూసి రాస్తారా మీరు? లేకపోతే ఈ స్టోరీకి ఈ లైన్స్ సెట్ అవుతాయని రాస్తారా? లైన్స్ అనుకోని స్టోరీ రాస్తారా? అంటే ఇది ఎలా ఉందంటే కొన్ని లైన్స్ స్టోరీకి యాప్ట్ అయ్యే లైన్స్ బయట నుంచి అంటే ఆల్రెడీ రాసిన లైన్స్ స్టోరీలో పెట్టాము. హ్మ్. మెజారిటీ ఆఫ్ ద లైన్స్ ఏంటి అంటే రాసుకుంటూ వెళ్తే ఎక్కువ లైన్స్ వస్తాయి ఇంకా. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్క్రిప్ట్ రాసేసి ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ ఇది రావాలని ఏముండదు. హ్మ్. ఇప్పుడు ఒక 20 పేజెస్ రాస్తే 20-30 పేజెస్ స్టోరీ ఈరోజు నాకు తెలియదు. హ్మ్. మళ్ళీ రేపు పొద్దున కూర్చుంటే ఆటోమేటిక్‌గా అప్పుడు రాసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప, మొత్తం ఇక్కడ ఇది జరగాలి, ఇక్కడ ఈ ట్విస్ట్ రావాలి, హ్మ్. ఇక్కడ ఇలా జరగాలి, ఆ డైలాగ్ ఇక్కడ రావాలి అదేం ఉండదు. ఎంత ఓకే. రాస్తే ఆ రోజు ఈవినింగ్‌కి ఎంత కల్పిస్తే అంత. మళ్ళీ రేపు హ్మ్. పొద్దున్నకెళ్ళి కొత్తగా ఫ్రెష్‌గా కూర్చొని రాయాలి. హ్మ్. మెయిన్ పాయింట్ ఏందంటే నిన్న రాసిన దానికి ఇది మ్యాచ్ అవ్వాలి. ఓకే. ఆ 2 మళ్ళీ ఎల్లుండి రాస్తే ఈ 3 మ్యాచ్ అవ్వాలి.